అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలు వ్యవహారంలో జీవాత్మ, పరమాత్మ అని అంటాం. ప్రపంచంలో ఏం చూస్తున్నాం? ప్రకృతి, జడలోకం పనులు నిర్వహిస్తున్నట్లు చూస్తున్నాం. గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఈ గ్రహాల కదలికలను బట్టి పగలు, రాత్రి ఏర్పడుతోంది. సూర్యుని వెలుగు వల్ల వృక్షాలు మొలకెత్తుతున్నాయి. ఇదంతా జీవునకు సహకారంగా ఉంటుంది. ఇక మనుష్యులలో స్త్రీ పురుష భేదాలు బుద్ధిని ఉపయోగించి అనేక పనులను నిర్వహించడం చూస్తున్నాం. కర్మలు, వాటి ఫలాలు, ఇట్లా లోక వ్యవహారమంతా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంది. దీనినంతా ఒకడు నిర్వహిస్తున్నాడని అనిపించడం లేదా? అతడే పరమాత్మ. అతడే సృష్టించి అదంతను ప్రవేశించి అన్నిటికీ కారణమై ఉన్నవాడు పరమాత్మ. అయితే ఈ కనబడే జగత్తు ఎట్లా వచ్చింది? దీనిపై పెక్కు అభిప్రాయ భేదాలున్న అద్వైత దృష్టితో ఇది ఎట్లా ఉందో వివరిస్తాను. జగత్తుందని జీవుడు మనస్సు ద్వారానే గ్రహిస్తున్నాడు. సాంసారిక బాధలు పోవాలంటే జగత్తుతో ఉన్న సంబంధం నుండి దూరంగా ఉండి మనస్సు అణచగలిగితే జగత్తేమీ ఇతన్ని బాధించదు. జగత్తు అతనికి కనబడకపోవచ్చు, అయితే మటుమాయమైపోతుందా? మిగతా జీవులు తమ మనస్సులతో జగత్తును అనుభవిస్తున్నారు కదా. కనుక తను మనస్సుతో జగత్తును నిర్మూలించలేడు. తన మనస్సుతో దానిని సృష్టించలేడు. జగత్తు మానసిక కల్పన అని భావించినప్పుడు అది అణిగిపోతే మిగతా జీవులకు ఇట్టి సమమైన అనుభూతి కలుగుతోందా? అందరికీ ఈ జగత్తు సత్యమని అనిపిస్తోంది కదా. అణువు నుండి బ్రహ్మాండం వరకు అనేక ఆశ్చర్య సంఘటనలు జరుగుతున్నాయి. అన్నీ ఒక క్రమ పద్ధతిలో సాగుతున్నాయి. ఇట్లా సాగే ఈ జగత్తును ఒక మానవ మనస్సు సృష్టించలేదు. జీవుడు మనస్సును ఆధారంగా చేసుకొని అనేక కర్మలను చేసి అనేక బాధలను పొందుతున్నాడని ప్రస్తుతం గ్రహిస్తే చాలు. అంతా మనస్సు కల్పించిందంటే బాధలను ఎవడైనా కోరి తెచ్చుకుంటాడా? ఇది పాపాలతో కూరుకుపోయిందని ఆ పాపాలను శిక్షను తానే వేసుకుంటాడా? ఈ జీవునకు అనేక జీవులు కనిపిస్తున్నారు. ఇతని మనస్సు వారిని సృష్టించిందా? అట్టి సామర్థ్యం ఉంటే అందరి మనస్సులను, స్వభావాలను తెలుసుకునేవాడు కదా. నిత్య జీవితం ఎందుకు భిన్నంగా ఉంది? తోటి వారితో మెలుగుతూ ఉన్నా వాళ్ళను అర్థం చేసుకోలేకపోతున్నాం కదా. మనం పాపులు అనుకునే వాళ్ళు పుణ్యాత్ములుగా, పుణ్యాత్ములు పాపులుగా కనబడటం లేదా? నీ కల్పన వల్లనే అవతలి వాడున్నట్లు కనిపిస్తున్నాడంటే అది నీ కల్పనే అని అవతలవాడు భావించవచ్చు కదా. ఇట్టిపై జీవుడు మనస్సును పోగొట్టుకొని ముక్తిని పొందితే అందరూ ముక్తిని పొందుతున్నారా? ఎందరో మహాత్ములు మనస్సును పోగొట్టుకొని ముక్తిని పొందినా ఈ జగత్తు సాగుతూనే ఉంది కదా. జీవ ప్రపంచము, జడ ప్రపంచము ఉండనే ఉన్నాయి. కనుక దీనికి కర్త ఎవరు? ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జై శంకర, హరహర శంకర అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.